Hey guys, welcome back to another video and guys మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు చాలా మంచిగా గడవాలని కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ కూడా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ గైస్ ఈ వీడియోలో నేను డండనాన్ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మొడల మీద ఒక కైజు అటాక్ చేస్తుంది. బట్ మొడలు అందరు కలిపి ఆ కైజుని సంహౌ డిఫీట్ చేస్తారు. అండ్ డిఫీట్ చేసినాక మొడలు ఆ కైజుని పట్టుకొచ్చేస్తారు మోమ వల్ల ఇంటికి. అండ్ అప్పుడే ఒకరంగాడికి ఆ కైజులో ఎవరో కనిపిస్తారు. దాంతోపాటు ఆ కైజు సూట్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఇట్లా బయటకు రాగానే ఒకరంగాన్ని కిస్ చేస్తుంది. దాంతో మొడలు అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతారు. అండ్ మోమో అయితే ఇంకా చాలా షాక్ అయిపోద్ది. అండ్ మోమో ఆ అమ్మాయి మీద అటాక్ కూడా చేస్తుంది. అండ్ గైస్ ఈ అమ్మాయి యొక్క హ్యూమన్ కాదు, తనొక ఏలియన్ అనమాట. సో అందుకే మనోళ్ళకి ఈ అమ్మాయి యొక్క భాష అర్థం కాదు. బట్ అయినా సరే మోమో తనని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఒకరిని ఎందుకు చేసినావు అని. దాంతో ఒకరు కూడా అంటాడు మోమోతో, కామ్ డౌన్ మోమో, ఆ అమ్మాయిని మాట్లాడి నువ్వు, మనం ఇంకా గోల్డెన్ బాల్ గురించి అడగాలి. సో అందుకే కామ్ డౌన్ అని ఒకరంగాడు అంటాడు. సో దీంతో మోమోకి కోపం వస్తుంది, ఒకరంగాడు ఆ అమ్మాయి యొక్క సైడ్ తీసుకుంటాడని. సో అట్లా మోమో ఇంట్లోకి వెళ్ళిపోద్ది కోపంతో. అండ్ గ్యాస్ తర్వాత ఒకరిని వాళ్ళు ఆ అమ్మాయిని మన క్రాపర్ దగ్గరికి పట్టుకుపోతారు. వాడికి ఈ అమ్మాయి యొక్క భాష అర్థమవుతుందేమో అని, బికాస్ వీళ్ళిద్దరు ఏలియన్స్ కాబట్టి. బట్ నో, వీడికి కూడా ఈ అమ్మాయి యొక్క భాష అర్థం కాదు అని ఉంటా. క్రాబ్ గడు అనుకుంటాడు ఈ అమ్మాయి యొక్క హ్యూమన్ అని. బట్ అప్పుడే క్రాబ్ గడు ఒక ట్రాన్స్లేటర్ పట్టుకొస్తాడు. అండ్ అదేంటి ఈ మాస్క్, అవును ఈ ట్రాన్స్లేటర్ మాస్క్. సో దీంతో ఆబ్వియస్లీ మన వాళ్ళు నవ్వుతారు. బట్ తర్వాత ఒకరంగాడు ఆ అమ్మాయితో మాట్లాడతాడు. అండ్ వాడి పేరు చెప్తాడు. సో దాంతో ఆ అమ్మాయి కూడా తన పేరు చెప్తుంది. అంత నా పేరేంటి వామోలా. సో దీంతో మోడళ్ళు ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటారు, లైక్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని. బట్ ఆ ట్రాన్స్లేటర్ చాలా మెల్లిమెల్లిగా ట్రాన్స్లేట్ చేసి ఉంటుంది. దాంతో మోడల్కి కొంచెం మాత్రమే అర్థమవుతుంటది. బట్ అప్పుడే ఆ ట్రాన్స్లేటర్ ఫుల్ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. అండ్ అప్పుడే మోడల్కి తెలుస్తుంది ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందని. అతను ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఒక పర్పుల్ పర్సన్ ని కనిపెట్టడానికి, అతన్ని పెళ్లి చేసుకోవడానికి. తనకి పర్పుల్ పర్సన్ ఎవడు అనిపిస్తున్నాడు ఇప్పుడు, మన ఒకరంగాడు. అంటే తను మన ఒకరంగాన్ని పెళ్లి అనుకుంటుంది ఇప్పుడు. సో దీంతో ఒకరంగాడు కన్నా కింతగాడు ఇంకా చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అంటాడు, వాట్ అబౌట్ మీ, నేను నిన్ను డిఫీట్ చేసినాను, ఒకరంగాడు కాదు, అంటే నేను పవర్ఫుల్, యూ హ్యావ్ టు మ్యారీ మీ అని కింతగాడు అంటాడు. అండ్ ఒకరంగాడు కూడా ఇదే విషయం చెప్తాడు వామోలాకి. బట్ వామోలా అయితే ఫిక్స్ అయిపోయింది ఒకరంగాన్ని పెళ్లి చేసుకోవాలని. సో దీంతో ఒకరంగాడు క్రాబ్ అని అడుగుతాడు, ఒక మంచి ట్రాన్స్లేటర్ ని పట్టుకురా అని. సో దీంతో క్రాబ్ గడు అంటాడు, సరే అయితే మీరు తర్వాత రండి, అప్పుడు లోపు నేను ఈ ట్రాన్స్లేటర్ ని అప్గ్రేడ్ చేశానని అంటాడు. అండ్ గైస్ వీరైతే మనం ఆ సర్పోజ్ చేస్తాం. అండ్ వీళ్ళ ఏరియాలోకి ఎవరో వస్తారు, అంటే వేరే ఏలియన్ వస్తుంది. అండ్ ఆ ఏలియన్ వీళ్ళ మీద అటాక్ వేస్తుంది. అని అంటది, ఇప్పటి నుంచి మీ థింగ్స్ అన్ని కూడా నావే, అండ్ నా థింగ్స్ అన్ని కూడా నావే అని అంటది. అండ్ వేరే సైడ్ మనం మనల్ని చూస్తాం. అండ్ ఎయిరా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఎయిరా వామోలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటది. దాంతో ఒకరు అంటాడు, క్రాబ్ గడు ట్రాన్స్లేటర్ ని ఫిక్స్ చేస్తున్నాడు, సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, వామోల చెప్పేది అర్థం చేసుకోవాలంటే అని ఒకరంగాడు అంటాడు. సో దీంతో మోమో అంటది, వామోలని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేనైతే తనని అసలు నమ్మను, తను మన ఎనిమినే అని మోమో అంటది. దాంతో ఒకరంగాడు అంటాడు, ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, యాక్చువల్గా అయితే వామోల ఇక్కడికి ఒక స్ట్రాంగ్ పర్సన్ ని కనిపెట్టి తనని పెళ్లించుకోవడానికి వచ్చింది, తను నన్ను ఆ స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటుంది అని ఒకరంగాడు అంటాడు. సో దీంతో ఆబ్వియస్లీ మోమో అండ్ ఎయిరా చాలా షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళు అంటారు, మేము కదా వామోలని డిఫీట్ చేసిందని అంటారు. దాంతో ఒకరంగాడు అంటాడు, ఈ మిస్అండర్స్టాండింగ్ కోసమే మనకి ఆ ట్రాన్స్లేటర్ కావాలి, బట్ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి క్రాబ్ గడికి కొంచెం టైం పడుతుందంట, సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అని ఒకరంగాడు అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత వామోలా తన ఖైదీ సూట్ ని చూపిస్తుంటది జీజీ గాడికి అండ్ కింతా గడికి. సో దీంతో జీజీ గాడు ఒకసారి ట్రై చేయాలని అనుకుంటాడు సూట్ ని. సో దాంతో వామోలా వాడికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో జీజీ గాడు సూట్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే మాస్క్ క్లోజ్ అయిపోద్ది. అండ్ వామోలా జీజీ గడికి ఏమో చెప్తుంటది. బట్ అఫ్కోర్స్ జీజీ గడికి ఏమీ అర్థం కాదు. అండ్ వాడు ఈ సూట్ యొక్క ఫీచర్స్ ని చూసి చాలా షాక్ అయిపోతుంటాడు. బట్ గైస్ అప్పుడే మనం ఆ సర్ఫస్ మీద అటాక్ చేసిన ఏలియన్ ని చూస్తాం. అండ్ ఆ ఏలియన్ కి కొన్ని సిగ్నల్స్ వచ్చేస్తాయి, మేబీ వామోలా సూట్ నుంచే వచ్చాయి అనుకుంటా. అండ్ ఈ ఏలియన్ తో పాటు ఇంకా చాలా ఏలియన్స్ ఉంటాయి, సో మేబీ ఇవి మన వాళ్ళ మీద అటాక్ చేయొచ్చేమో. అండ్ వేరే సైడ్ మన గ్రాండ్ మా ఉంది కదా, తను మోమోకి చెప్తుంది వామోలని తనతో పాటు స్కూల్ కి పట్టుకోపోమని, ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఎవరు ఉండరంట, అంటే గ్రాండ్ ఎక్కడికి పోతుందంట విత్ టర్బో. సో అందుకే ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అందుకే వామోలని స్కూల్ కి తీసుకుపోని మన గ్రాని అడుగుతుంది. సో దాంతో మోమో తన యూనిఫామ్ ఇస్తుంది వామోలకి. బట్ వామోలా యూనిఫామ్ తీసుకొని సూట్ లోపలికి వెళ్ళిపోద్ది. అతను ట్రాన్స్ఫార్మ్ అయినట్టు చేస్తుంది. దాంతో మోమో టెన్షన్ పడిపోద్ది, వామోలా పెద్దగా అయిపోద్దేమో అని. బట్ నో, వామోలా జస్ట్ యూనిఫామ్ లోకి వచ్చేస్తుంది. తన సూట్ మాయమైపోద్ది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కలిపి స్కూల్ కి పోతుంటారు. అండ్ మోమో తన పేరు పలికేస్తుంది వామోలతో. అండ్ అట్లా మోమో వామోలతో క్లోజ్ అయిపోతుంటది. అండ్ తర్వాత మోమో గోల్డెన్ బాల్ గురించి అడుగుతుంది వామోలని. దాంతో వామోలా ఒక స్టోన్ ని చూపిస్తుంది. అండ్ తను ఆ స్టోన్ ని తన కైజు మాస్క్ ఉంది కదా దాంట్లో పెడుతుంది. అండ్ అప్పుడు ఆ స్టోన్ గ్లో అవుతుంది. అండ్ అట్లా అది గోల్డెన్ బాల్ లాగా కనిపిస్తుంది. అంటే అది మన ఒకరంగాడే గోల్డెన్ బాల్ కాదనమాట.
అండ్ గైస్ అప్పుడే స్కూల్కి లేట్ అయిపోతూ ఉంటుంది. సో దాంతో మోమో షార్ట్ కట్లో పోదామని అనుకుంటుంది, స్కూల్కి త్వరగా రీచ్ అవ్వాలి కాబట్టి. అని షార్ట్ కట్ ఒక ష్రైన్ నుంచి ఉంటుంది అనమాట. సో అట్లా మోమో అండ్ వామోలా ష్రైన్కి మొక్కుని పోతారు. అండ్ ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉంటాయి అండ్ అవి చాలా ఖాళీగా అండ్ కాలిపోయి ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. అండ్ మన గ్రానీ అయితే చాలాసార్లు చెప్పిందంట మోమోకి ఈ షార్ట్ కట్లో ఎప్పుడు కూడా పోవద్దని, బట్ అయినా సరే మన మోమో ఇక్కడికి వచ్చేసింది. అండ్ గైస్ అప్పుడే మోమోకి ఒక యువక కనిపిస్తుంది. అండ్ ఆ యువకయి మన మోమో వాళ్ళని అడుగుతుంది, నేను అందంగా ఉన్నానా అని. బట్ గైస్ అప్పుడే మన మోమో పోమడా అని అంటది. దాంతో ఆ యువకయి మోమో మీద అట్టగేస్తుంది అండ్ అంటది, నా ముందు పోమడా అని అనకని. బట్ గైస్ అప్పుడే వామోలా పెద్ద కైజులాగా అయిపోద్ది. అతను పంచ్ చేస్తుంది యువకని. బట్ ఆ పంచ్ వల్ల ఆ యువకకి అసలేమీ కాదు. సో దాంతో వామోలా మళ్ళీ పంచ్ చేస్తుంది యువకని. బట్ ఆ పంచెస్ వల్ల ఆ యువకకి అసలేమీ ఎఫెక్ట్ పడదు. అని ఉంటే ఆ యువకయి వామోలతో అంటది, నువ్వు నాకన్నా చాలా అగ్లీగా ఉన్నావు, నువ్వు నా పక్కనే ఉంటే నేను ఇంకా చాలా అందంగా కనిపిస్తాను అంటది. ఆ తర్వాత ఆ యువకయి వామోలని పట్టుకొని నీళ్ళకేసి కొడుతుంది. అని అప్పుడు మన మోమో ఆ యువకతో అంటది, నువ్వు ఆ ముఖం కట్టిన యువకవే కదా, నేను 10 times పోమడా అని అంటే నీ పని అయిపోద్ది కదా అని మోమో అంటది. అతను ఇంకా పోమడే అనడం స్టార్ట్ చేస్తుంది. సో దాంతో ఆ యువకయి మోమో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో మోమో తప్పించుకుంటూ ఉంటుంది. బట్ గైస్ అప్పుడే గ్రౌండ్ లోకి వెళ్ళి చాలా హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ అవి మోమోని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో దాంతో మోమో చాలా షాక్ అయిపోద్ది, ఎన్నికడం హ్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని. బట్ అప్పుడే తనకి గ్రౌండ్ లో చాలా విరిగిపోయిన మిర్రర్స్ కనిపిస్తాయి. అంటే మిర్రర్స్ ఎక్కడ ఉంటే తిను అక్కడికి రాగలదనమాట ఈ యువకయి. అండ్ గైస్ అప్పుడే వామోలా యువకని పట్టేసుకుంటది. బట్ గైస్ అప్పుడే ఆ యువకయి వామోలని తన మిర్రర్ లో ట్రాప్ చేస్తుంది. అందులో మిర్రర్ ని చూసి అనుకుంటది, ఇప్పుడు నువ్వు నా మిర్రర్ లోనే ఎప్పటికీ ఉండిపోతావు, నేను ఎప్పుడు మిర్రర్ చూసినా నేను చాలా అందంగా కనిపిస్తా బికాస్ ఆఫ్ యూ అని అంటది. సో దీంతో మోమో యువకైతో అంటది, నేను ఎట్లా కొడుతానంటే నువ్వు ఇంకా చాలా అగ్లీగా అయిపోతావని మోమో అంటది. అతను యోక మీద అటాక్ వేస్తుంది. బట్ అఫ్ కోర్స్ ఆ అటాక్స్ వల్ల యోకకి అసలేమీ కాదు అని అంటే ఆ యోకకి చాలా కోపం వస్తుంది మోమోతని అగ్లీ అని అన్నందుకు. సో దీంతో మోమో పారిపోతూ ఉంటుంది. బట్ గైస్ ఈ గ్యాప్ లో మోమో ఆ యోక చేతిలో ఉన్న మిర్రర్ ని తీసుకుంటుంది. అతను ట్రై చేస్తూ ఉంటుంది వామోలని బయటికి రప్పడానికి. బట్ మోమోవి పవర్స్ పనిచేయవన్నమాట ఆన్ దట్ మిర్రర్. బట్ అప్పుడే ఆ యోకయి మోమోని కూడా ట్రాప్ చేస్తుంది ఆ మిర్రర్ లో. అండ్ తర్వాత ఆ యోకయి మోమో ఫేస్ మీద డ్రాయింగ్స్ వేస్తుంటది సో దట్ మోమో అగ్లీగా కనిపించడానికి. అండ్ తర్వాత ఆ యోకయి తన ముఖము చూసుకోవడానికి ట్రై చేస్తుంటది మిర్రర్ లో. బట్ ఆ యోకది ముఖము కనిపించదు, ఎందుకంటే మిర్రర్ లో ఆల్రెడీ మన మోమో అండ్ వామోలో ఇద్దరున్నారు కాబట్టి. సో అందుకే ఆ యోకది ముఖము కనిపించదు. అండ్ అప్పుడే మోమో వామోలకి చెప్తుంది తన మాస్క్ ని తీయమని. అండ్ వామోలా అట్లనే చేస్తుంది. అండ్ తర్వాత మోమో వామోలకి చెప్తుంది నాలాగా క్యూట్ గా యాక్ట్ చేయమని. అండ్ వాళ్ళిద్దరు కలిపి క్యూట్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతో యోకైకి కోపం వస్తుంది బికాస్ వాళ్ళిద్దరు తినకన్నా చాలా క్యూట్ గా ఉన్నారు కాబట్టి. సో దాంతో యోకై తన మిర్రర్ ని స్వింగ్ చేస్తుంది. దాంతో మోమో అండ్ వామోలా ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. అండ్ ఆ యోకై చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ఫేస్ మళ్ళీ కనిపిస్తున్నందుకు మిర్రర్ లో. బట్ గైస్ అప్పుడే మన మోమో అండ్ వామోలా ఇద్దరు కూడా మాయమైపోతారు. ఎట్లా మనకు తెలుసు కదా, ఎట్లా అంటే వామోలా కైతే సూట్ లో ఆ పవర్ ఉండదన్నమాట, ఇన్విజిబుల్ అయ్యే పవర్. సో అట్లా వాళ్ళు మాయమైపోయినారు. ఆ తర్వాత ఆ యోకయ్య మన మోమో వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ వాళ్ళు దొరకరు. అండ్ అప్పుడే మోమో 10 times పాముడా అని అనేస్తుంది. దాంతో కాతం యోకది పని అయిపోద్ది, అంటే యోకయ్య మాయమైపోద్ది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిపి స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ టీచరు వామోలని ఒకరిగంట క్లాస్లోకి పంపిస్తాడు, ఎందుకంటే మోమో క్లాస్లో సీట్స్ లేవు కాబట్టి. సో దాంతో వామోలో అయితే అఫ్కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ మోమో అండ్ ఐరా ఏమో చాలా షాక్ అయిపోతారు. బట్ తర్వాత బ్రేక్ లో మోమో అండ్ ఐరా పోతారు ఒకరిగంట క్లాస్లకి. బట్ ఆ క్లాస్ ప్రెసిడెంట్ ఉంది కదా, తను వీళ్ళిద్దరిని లోపలికి రానియదు బికాజ్ తిని అనుకుంటది కదా వీళ్ళిద్దరూ సతాయిస్తున్నారని ఒకరంగాన్ని. సో అందుకే తిను వాళ్ళిద్దరిని రానియదు. సో దీంతో మోమో అండ్ ఐరాకి చాలా కోపం వస్తుంది. అండ్ గ్యాస్ క్లాస్ లోపల ఏమో వామోల దగ్గరికి అందరూ వచ్చేస్తారు. అండ్ వాళ్ళు వామోలని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ నీది ఏ కంట్రీ అని. దాంతో కింతగాడు అంటాడు షీస్ ఫ్రమ్ ఇండియా అని. అండ్ మన క్లాస్మేట్స్ నమ్మస్తారు కూడా. అండ్ అప్పుడే వామోల ఒకరంగానే చూపించి బాయ్ ఫ్రెండ్ అని అంటది. దాంతో ఆఫ్కోర్స్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఒకరంగాడు అయితే అంటాడు నీకు ఆ వర్డ్ ఎవరు నేర్పించారని. అండ్ గైస్ ఇదంతా కూడా మన మోమో, ఐరా అండ్ జీజీ చూస్తూ ఉంటారు ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్. అండ్ తర్వాత క్లాస్ బయట ఇదే లొల్లి కంటిన్యూ అవుతుంటుంది. అండ్ అఫ్కోర్స్ మోమో చాలా కోపం ఉంటుంది ఒకరంగడి మీద ఫర్ 2 reasons. ఒక రీజన్ ఏంటి వామోలా, అండ్ ఇంకో రీజన్ ఏంటి ఒకరంగ వల్ల క్లాస్ ప్రెసిడెంట్ ఉంది కదా తను రానియట్లే కదా మోమోని. సో అందుకే మోమో అంత కోపంగా ఉంది ఒకరంగడి మీద. బట్ అప్పుడే జీజీ గాడు కొన్ని టిప్స్ ఇస్తాడు ఒకరంగాడికి ఎట్లా మోమో కోపంని తగ్గాలని. అండ్ గైస్ ఇప్పుడు ఒకరంగాడు జీజీతో క్యాజువల్ గా మాట్లాడుతుంటాడు జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్. సో దీంతో మోమో ఒకరంగాడితో అంటది నాతో కూడా అట్లా మాట్లాడొచ్చు కదా అని. బట్ అఫ్కోర్స్ ఒకరంగాడు మాట్లాడలేకపోతాడు బికాజ్ వాడు సిగ్గుపడిపోతాడు కాబట్టి. బట్ ఈ విషయం అయిపోయిన తర్వాత మోమో అందరికీ చెప్తుంది వామోల దగ్గర గోల్డెన్ బాల్ ఉందని. సో దాంతో వామోల గోల్డెన్ బాల్ ని చూపిస్తుంది అందరికి జస్ట్ లైక్ ఇందాక మోమోకి చూపించినట్టు. సో దాంతో మోడల్లో అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతారు. అండ్ మోమో అంటది ఇది ఒకరంగాడి గోల్డెన్ బాలా ఆర్ లేదా వామోలదేనా అని అంటది. సో దీంతో ఒకరోన్ అండ్ కింతగాడు అంటారు ఈ గోల్డెన్ బాల్ అఫ్కోర్స్ వామోలదేనే, ఎందుకంటే తన ఖైదీ సూట్ లో ఆల్రెడీ ఆ మెకానిజం ఉంది ముందు నుంచే గోల్డెన్ బాల్ ని పెడితే ట్రాన్స్ఫర్మ్ అయ్యేలాగా. సో అందుకే ఈ గోల్డెన్ బాల్ వామోలదే అని అంటారు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూసినారంటే
ఎందుకంటే మీకు వీడియో నచ్చిన అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1K లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 18Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 18K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. దాంట్లో కూడా వీడియోస్ వస్తుంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే వెళ్ళి కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ తర్వాత ఇంటికి పోయినాక మోమో గ్రాండ్కి చెప్తుంది మేము షార్ట్ కట్లో పోయినాం అండ్ మాకు ఆ యోగా కనిపించింది, బట్ నేను పోమడాని 10 times అనేసాను, దానివల్ల ఆ యోగా మామైపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదని మోమో అంటది. దాంతో గ్రాండ్ అంటది నువ్వు ఎందుకు ఆ స్పెల్ని యూజ్ చేసినావు, నువ్వు అనవసరంగా ఆ స్పెల్ని యూజ్ చేసినావు, నెక్స్ట్ టైం నువ్వు పోమడాని 100 times అనాలి. ఆ స్పెల్ జస్ట్ టెంపరీ ఆ యోగాని జస్ట్ డిసపేర్ అవుతుంది అంతే, బట్ తర్వాత మళ్ళీ ఆ యోగా వచ్చేస్తుంది. అండ్ నువ్వు పోమడా అని స్పెల్ని ఎన్నిసార్లు అంటే దాని ఎఫెక్ట్ అన్నిసార్లు తగ్గిపోతుంది నెక్స్ట్ టైం వచ్చేసరికి. అంటే ఆ యోగాని రిపీట్ చేయడానికి అసలు ఎట్లాంటి వే లేదు, అందుకే నేను నీకు చెప్పాను ఆ షార్ట్ కట్లో ఎప్పుడు కూడా పోవద్దని. అండ్ ఆ యోగా పేరు రేకు కాషిమా. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు అసలు బయటకి రాకు ఆఫ్టర్ 10 PM. అండ్ ఈవెన్ నిన్ను ఎవరైనా పిలిచినా పలకకు, అండ్ ఈవెన్ కిటికీలోకి వెళ్ళి బయట కూడా చూడకు. ఒకవేళ నువ్వు అలా చేస్తే రేకు కాషిమా విల్ ఫైండ్ యూ అనే గ్రాని అంటది. అండ్ గైస్ ఆ రేకు కాషిమా ఆల్రెడీ వెతకడం స్టార్ట్ కూడా చేసింది ఫర్ మోమో. అండ్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ గ్రాని మోమోకి చెప్తుంది కిటికీ కర్టన్స్ వేసి అండ్ 10 PM తర్వాత నీ రూమ్లోకి వెళ్ళి అసలు బయటకి రాకు మార్నింగ్ 5 వరకు, అప్పటి వరకు నువ్వు పడుకోగలితే పడుకోని గ్రాని అంటది. అంతను వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అట్లా 12 అయిపోద్ది అండ్ మోమో అయితే అస్సలు పడుకోలేకపోతుంది. యూజువల్గా అయితే తనకి 5 secondsలో నిద్ర వచ్చేస్తుందంట, బట్ ఇప్పుడైతే తనకి నిద్ర రావట్లేదు. అండ్ మోమోలో అయితే మంచిగా పడుకుంటుంది. అండ్ గైస్ అప్పుడే మోమోకి ఒకరంగడి వాయిస్ వినిపిస్తుంది, బట్ అఫ్కోర్స్ అది ఒకరంగడి కాదు, ఆ కాషిమా అట్లా ఒకరంగడి వాయిస్ మాట్లాడుతుంది మోమోని బయటికి రప్పడానికి. అండ్ కాషిమా అంటది నేను ఇక్కడ మీ ఇంటి బయట ఉన్నాను, పొద్దున్న వరకు వెయిట్ చేస్తా అండ్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అండ్ ఇలా నీకోసం నేను అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నా అని కాషిమా అంటది ఒకరంగడి వాయిస్లో. అండ్ దీంతో మోమో బయటికి వద్దామని అనుకుంటుంది టు సీ ఒకరంగ్. అతను ఆల్మోస్ట్ డోర్ని ఓపెన్ చేయబోతుంది, బట్ అప్పుడే మోమో రియలైజ్ అవుతుంది రూమ్ బయటికి పోవద్దని. అండ్ అప్పుడే మోమో కాషిమాని క్వశ్చన్ అడుగుతుంది లైక్ టుమారో నువ్వు జీజీ గడితో ఎక్కడికైనా పోతున్నావా అని. అండ్ కాషిమా అంటది నో నేను మిస్టర్ జీజీతో ఎక్కడికి పోవట్లేని అంటది. అండ్ దీంతో కాషిమా దొరికిపోద్ది, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఒకరంగాడు జీజీతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడని, అట్లాంటప్పుడు వాడు మిస్టర్ జీజీ అని ఎందుకంటాడు. సో అట్లా కాషిమా దొరికిపోద్ది. దాంతో మోమో మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ కాషిమా మోమోని పడుకునేయదు, సతాయిస్తూనే ఉంటుంది. సో దీంతో ఆఫ్కోర్స్ మోమోకి నిద్ర ఉండదు. ఇక ఆ తర్వాత మార్నింగ్ అయిపోద్ది అండ్ మోమో ఆ గోల్డెన్ బాల్ని చూపిస్తుంది టర్బోకి అని అంటది ఇది మన ఒకరంగాడదా అని. బట్ టర్బో అంటది అది అసలు ఒకరంగాడిది కాదు, అది హ్యూమన్ కర్మకి సంబంధించింది, సో అందుకే ఐ డోంట్ వాంట్ టు సీ దట్, త్వరగా దాన్ని పక్కన పడే అని టర్బో అంటది. సో దీంతో మోమోకి డౌట్ వస్తుంది లైక్ ఇది ఎట్లా హ్యూమన్ కర్మకి సంబంధించిందని, ఎందుకంటే బామోలో ఒక ఏలియన్ కదా, తన దగ్గర హ్యూమన్ కర్మకి సంబంధించినట్లుంది అని డౌట్ వస్తుంది. బట్ అప్పుడు దీనికి ఆన్సర్ తెలియాలంటే ట్రాన్స్లేటర్ కావాలి, బట్ ట్రాన్స్లేటర్ ఇంకా రెడీ కాలేదు కదా. అండ్ తర్వాత మోమో వాళ్ళు స్కూల్కి పోతుంటారు అండ్ మధ్యలో వాళ్ళకి ఒకరంగాడు కనిపిస్తాడు. దీంతో మోమో ఒకరంగానే అడుగుతుంది నిన్న రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చినావా అని. దాంతో ఒకరంగాడు అంటాడు నో అని. సో దీంతో మోమో ఒకరంగానే కొడుతుంది, బికాజ్ మన మోమో అనుకుంటుంది ఒకరంగాడు నిజంగానే వచ్చి అట్లా ఐ లవ్ చెప్పుంటే బాగుండేది అని, బట్ ఒకరంగాడు రాలేదు కాబట్టి సో అందుకే మోమో డిసప్పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత స్కూల్కి పోయినాక మోమో పడుకుని పొద్దిగా అండ్ నిద్రలో కూడా తను ఒకరంగానే తలుచుకుంటూ ఉంటుంది. అండ్ వేరే సైడ్ ఒకరంగాడేమో వాములకి వర్డ్స్ నేర్పిస్తూ ఉంటాడు లైక్ థ్యాంక్ యూ అండ్ ఈ వర్డ్ ఎప్పుడు చెప్పాలో అని నేర్పిస్తూ ఉంటాడు. అండ్ వాడి క్లాస్మేట్స్ అందరూ కూడా ఒకరంగానే మెచ్చుకుంటారు లైక్ వాడు మంచి టీచర్ అని. అంటే చూసారు గాయస్ వాడి క్లాస్మేట్స్ వాడికి మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అవుతున్నారు. సో అందుకే ఒకరంగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత జీజీ గాడు మోడలందరినీ కూడా స్కూల్ వెనక్కి పట్టుకొస్తాడు. అండ్ గాయస్ వాడు ట్రీని షేక్ చేయగలుగుతాడు బై యూజింగ్ షీ, అంటే వాడికి ఇట్లా చేయడం గ్రాండ్ నేర్పించింది. అండ్ వీడివి ఎందుకు నేర్చుకుంటూ, ఎందుకంటే ఈవిల్ పవర్స్ని యూజ్ చేయకుండా తన ఓన్ పవర్స్ని యూజ్ చేయాలని జీజీ గడు ఇది నేర్చుకుంటూ. ఆ తర్వాత స్కూల్ అయిపోద్ది అండ్ మోమో ఒకరిని అడిగి చెప్తుంది పామోలని మోమో వాళ్ళ ఇంటికి పట్టుకోమని, ఎందుకంటే మోమో పార్ట్ టైం జాబ్కి పోవాలి కదా. అండ్ మోమో జాబ్ యూజువల్గా 10 PM అయిపోద్ది, సో అందుకే తను పర్మిషన్ తీసుకోవాలని అనుకుంటుంది 9K జాబ్ అయ్యేలాగా. సో అట్లా మోమో వెళ్ళిపోద్ది వేరే దారిలో అండ్ ఒకరు అండ్ మోమోలా ఇంకో దారిలో వెళ్ళిపోతారు అండ్ ఎయిరా జీజీ ఇంకో దారిలో వెళ్ళిపోతారు. బట్ గైస్ అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఒక స్పేస్ లకి వచ్చేస్తారు. ఆఫ్టర్ ఏలియన్ ఏదైతే సర్ఫస్ మీద అటాక్ చేసిందో ఆ ఐలాండ్ స్పేస్ లకి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీ టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. సో అందుకే టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఛానల్ కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 18Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 18K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తుంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే వెళ్ళి కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. కంఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ ని కూడా కంఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. కంఫర్మ్గా టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.